If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, so I don't take shit. ఒక చిన్న ఫోటో సార్. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patent being negative when you should be getting after it. బిగ్ బాస్ ఒక అవకాశం I got facts over facts over tracks. Speaking fast, I can roast, I can gas. Think I'm low paying fast, but I don't know if that can erase all the past and the pettiness. A reflection of the emptiness, hilarious. You think you're worth my time, you're delirious, mysterious because you are behind a fake exterior, inferior. You know I'll always be. హాయ్ హలో వెల్కమ్ టు ఎల్జీ ఎంటర్టైన్మెంట్. నా పేరు పవన్ కుమార్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ ఒకే ఒక మన్మధుడు, వెండి తెరకు పరిచయం అక్కర్లేని పేరు, అభిమాన హృదయమత నా ఊరు, ఈజ్ నన్ అదర్ దెన్ KING కింగ్ నాగార్జున. KING వస్తున్నాడు కింగ్. అతడు ఎవరో కాదండి, మీరు నిజంగా నాగార్జున అనుకున్నారా? కాదు కాదు, జూనియర్ నాగార్జున సాగర్ గారు మన ఎల్జీ ఎంటర్టైన్మెంట్ రావడం జరిగింది. తనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. హాయ్, వెల్కమ్ టు ఎల్జీ ఎంటర్టైన్మెంట్. జూనియర్ నాగార్జున సాగర్ గారు నమస్కారం. నమస్కారం సార్. సార్, ముందుగా మీ వీడియో చూసా నేను, చాలా చాలా బాగున్నాయి. ఇంచుమించు మీకు 1,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో. జూనియర్ నాగార్జున పేరుతోనే నిజంగా చాలా చక్కగా దూసుకెళ్తున్నారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు నిజంగా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. సార్, నా మొదటి ప్రశ్న సార్, నిజంగానే మీరు నాగార్జున లా ఉన్నారని మీరు ఫీల్ అవుతున్నారా, లేకుంటే పక్కోళ్ళు చెప్తే ఆ రకంగా మీరు నాగార్జునలా మారారా? సార్, నేను చిన్నప్పుడు పెట్టి ఆర్టిస్ట్గా తయారై పెయింటింగ్ బొమ్మలు వేస్తుంటున్నాను. అందులోనే నేను ఒక అమ్మాయి డ్రాయింగ్ టీచర్గా చేసింది. తను ఏంటంటే ఏంటి నాగార్జున ఉంటారు కదా, మీరు చేయొచ్చు కదా, బాగుంటుంది కదా అని అన్నారు. అప్పటి నుంచి నాగార్జున అంటే గతంలో నుంచి కూడా నాగార్జున అంటే మంచి అభిమానం, ప్రేమ. నాగార్జున దృష్టిలో పెట్టుకొని చేస్తాను. జనాలు కూడా నాగార్జున ఉన్నారు, నాగార్జున ఉన్నాము, ఇంకా నాగార్జున కలవచ్చు కదా అంటారు చాలా మంది. టైం రావాలో, ఏదైనా టైం కలిసి వస్తే కదా నాగార్జున దగ్గరికి వెళ్తున్నాం. ఓకే, మాకు సీనియర్ నాగార్జున మాకు బాగా తెలుసు, మాకు చాలా అందరూ చాలా ఇష్టం. కానీ ఇక్కడ జూనియర్ నాగార్జున సాగర్ గారు ఉన్నారు. కానీ వ్యక్తిగతంగా సాగర్ గారు ఎక్కడి నుంచి వచ్చారని మాకు తెలియదు. సో మా వ్యూవర్స్ అని చెప్తారా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ప్రాపర్ ఏంది, సో అది చెప్తారా మా కోసం? అందరికీ నమస్కారాలు. ఈ ఛానల్లో నన్ను పిలిచి ఇంత అడ్వర్టైజింగ్ చేస్తున్న మన ఛానల్కి అందరికీ కూడా నమస్కారం అండి. ఇక్కడికి మేము అనకాపల్లి జిల్లా చీడిగాడ మండలం కండివరం గ్రామం అంటే అది విలేజ్ నుంచి వచ్చాను సార్. ఇది నా వీడియో చూసి బెదర్ మంచిగా పిలిచి నాకు ఇంత స్థాయి ఇచ్చి ఈ ఛానల్లో కూర్చోబెట్టి చేశారంటే నాకు ఎంతో అవకాశం ఇచ్చారండి. ఈ ఛానల్కి నమస్కారం అండి. జూనియర్ నాగార్జున సాగర్ గారు నిజంగా స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఎక్కడో అనకాపల్లిలో ఉన్న మీరు ఒక మెసేజ్ పెట్టాను నేను, మాకు ఇంటర్వ్యూ ఇస్తారా అంటే, నిజంగా 2 రోజులు జర్నీ చేసి రాత్రి అనక ఎక్కడెక్కడో ట్రైన్లో పడుకొని ఈరోజు మా కోసం రావడం జరిగింది. నిజంగా మీకున్న ఆ ఓర్పుకు, మీకున్న ఆ కమిట్మెంట్కి నిజంగా నాకు జనం చెప్తున్నా, మీరు లైఫ్లో మంచి స్థాయిలో ఉంటారని నాకు కలిగింది. ఆ విష్ ఆల్ ది బెస్ట్. నిజంగా ఒక విషయం ఎప్పుడు తెలుసుకున్నా అండి, ఎల్జీ ఎంటర్టైన్మెంట్ అంటే మీరు ఒక్కసారి మీ దగ్గర టాలెంట్ ఉంటే దిస్ ఇస్ ద కరెక్ట్ ప్లేస్. ఇది ఎల్జీ ఎంటర్టైన్మెంట్ అనేది మీ అడ్డా. మీ దగ్గర టాలెంట్ ఉంటే మిమ్మల్ని చూపించే రెస్పాన్సిబిలిటీ మాది. సో ఇట్లాంటి వ్యక్తులను, ఇలాంటి కళాకారులను ఎంతో మంది చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధంగా ఉన్నారా? ఓకే సాగర్ గారు, నా మొదటి ప్రశ్న ఏంటంటే, నాగార్జున గారికి చాలా మంది అమ్మాయిల ఫాలోయింగ్ ఉంది. సో మీకు కూడా బాగా అమ్మాయిల ఫాలోయింగ్ ఉంది అన్నట్టు మాకు వినిపిస్తుంది, మేము విన్నాం కూడా. నిజమా కాదు? అది కరెక్ట్ అండి. అంటే మంచి ఆర్టిస్ట్గా మంచి పేరు ఒకటి ఉందండి. అమ్మాయి ఫాలోయింగ్ ఎక్కువ నాకు అనేసి మంచితనం ఉంది. మంచి మన కార్యక్రమం మంచి చేస్తాం కనుక మనం మంచితనం పెట్టిగా చూస్తుంటారు కొంతమంది. వేరే విధంగా అది గ్రహించి మనం అది చేయలేము కదా. అదే ఇప్పుడు మీ జర్నీ కూడా చాలా బాగా అనిపిస్తుంది. అసలు మీరు ఏం చేశారు ఇప్పటి వరకు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఏమో తెలుసుకోవచ్చా? సార్, నేను ఫస్ట్ ఆర్టిస్ట్ అండి. బొమ్మలు చేస్తుంటా, చేసాలో మంచం తయారు చేసి లోపల నుంచి ఆర్ట్ చంద్రబాబు నాయుడు ఫోటో వేసాను. ఇన్ని ఆర్టిస్ట్గా తేడాను. ముందు స్టార్టింగ్ డ్యాన్సర్, దాని తర్వాత అలాగే ఈ స్థాయికి కూడా ఎలా వచ్చానంటే నాగార్జున దృష్టిలో పెట్టుకొని నాగార్జున వల్ల ఈ స్థాయికి మేకప్ వేసుకుని మంచి పేరు వచ్చింది సార్. అది సో ఇప్పుడు మీరు నాగార్జున ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంత దూరం రావడం జరిగింది. సో మీరు చిన్నప్పటి నుంచి కూడా నాగార్జునని చూస్తూ పెరిగారా, లేదు నాగార్జున ఏ రకంగా తన నిన్న మేము చూసాం ఈ వీడియోలు కూడా, యాజ్ గా నాగార్జున ఎట్లయితే చేస్తారో అదే రకంగా ఇంప్రెషన్ చేయడం అసలు ఎంత టైం పట్టింది?
ఇంత ప్రాక్టీస్ చేయడానికి ఇంత కింద టైం పట్టింది లేకుంటే ఆటోమేటిక్ గా మీకు వచ్చేస్తుంటదా? సార్ నేను ఇప్పుడు డాన్స్ మామూలుగా డాన్స్ నేర్చుకోండి ఆ ఉద్దేశంతో చూసినంటే డాన్స్ చూసినంటే ఒకసారి చూస్తే డాన్స్ చేసేస్తాను సార్. ఆ నాగార్జున దృష్టిలో పెట్టుకొని డాన్స్ చేస్తాను. అతను ఒకసారి చేస్తే చూస్తే ఇంకా మైండ్ లోకి వచ్చేస్తుంది నాగార్జున చెయ్యాలి అతను ఏం చేస్తాను జనాల్లో చూడండి సార్. నేను యాక్టింగ్ చేసినంటే నా ప్రయత్నం నాగార్జున దృష్టిలో పెట్టుకొని చేస్తాను. ఓకే అదే సార్ మీ మైండ్ మొత్తం నాగార్జున ఉంటుంది. వాళ్ళు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు ఆయన పట్టించుకోండి సార్. నా పని నేను చేసుకోవడం అంతే, నాయం చేయాలి అంతే క్యారెక్టర్. ఓకే ఇప్పుడు మీరు ఇక్కడ అనంతగిరి కండివరం సార్ కండివరం అనకాపల్లి జిల్లా. అనకాపల్లి జిల్లా నుంచి మీరు రావడం జరిగింది. సో మీ వీడియోస్ ఇప్పుడు మొత్తం తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్ కాదు మొత్తం ఇండియా మొత్తం తిరుగుతున్నాయి. సో ఎలా ఫీల్ అవుతున్నారు? మెయిన్ గా మీరు నా దగ్గర కూర్చోడానికి కారణం ఇన్స్టాగ్రామ్ వల్ల. సో మీ యొక్క ఇన్స్టాగ్రామ్ అభిమానులకి ఏం చెప్పదలుచుకున్నాం? ఇప్పుడు వాళ్ళ ద్వారా నన్ను ఈ స్థాయికి వచ్చానంటే ఈ ఛానల్ వరకు వచ్చానంటే చాలా సంతోషం అండి. నేను 4 ఛానల్ చేశాను. 4 ఛానల్ కంటే బాగా చేస్తాను. ఇక్కడ వచ్చి మంచి గౌరవం చేశారు ఇక్కడికి. నాకు ఎంతో అనుభవం. నేను నాగార్జున దృష్టిలో చూసుకుని నాకు అనుభవం అతని వల్ల మనం కొద్దిగా ఒక లెవెల్లో ఉన్నాం. జనాలు కూడా నన్ను ఇన్స్టాగ్రామ్ ఏ చేస్తారా నాగార్జున జూనియర్ నాగార్జున ఏ క్యారెక్టర్ చేస్తారు ఏ టైం చేస్తారని చూస్తుంటారు. వీడియోస్ ఉన్నాయి ప్రతి క్యారెక్టర్ కూడా. మీ పేరు సాగర్ కానీ మిమ్మల్ని అందరూ జూనియర్ నాగార్జున అంటుంటారు. సో మీ పేరు సాగర్ తో పిలవడం మీకు ఇష్టమా లేకుంటే జూనియర్ నాగార్జున అని పిలవడం మీకు ఇష్టమా? నాకు జూనియర్ నాగార్జున పిలవడం నాకు ఇష్టం అండి. ఓకే అందరూ కూడా అలాగే పిలుస్తారు సార్. సాగర్ అని ఇప్పుడు పిలవటం అందరు జూనియర్ నాగార్జున. మా ఏరియాలో కొంతమంది సాగర్ అని పిలుస్తారు, కొంతమంది నాగార్జున అని పిలుస్తారు. చాలా మంది ఇతర కంట్రీ నుంచి కూడా ఫోన్ చేశారు సార్ నాకు వేరే దేశాల నుంచి. నాగార్జున నాకు హిందీ రాదు కదా, హిందీ రాబోతే పక్కన చెప్పి మాట అంటే నేను నాగార్జున అనుకుని ఫోన్ చేశాను సార్. నాగార్జునలో ఉంటారు అతను సేమ్ చాలా బాగా మాకు ఇష్టం మా ఏరియా వస్తారంటే నాకు హిందీ రాదండి నేను అంటాను. అదే ఓకే ఇప్పుడు మీరు ఓకే గెటప్ పరంగా నాగార్జునకు ఉన్నారు కానీ అంతా కూడా మంచిగా ఉండదు కాబట్టి కొంతమంది నెగిటివ్ మారుతుంటారు. నువ్వేంది నాగార్జున గెటప్ ఏంది అని అనుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? నాకు ఏం ఫీల్ నాకు అంత ఫీల్ ఏ ఉంటదండి సార్. ఎవరు బాధ అలా అనుకుంటారు అంటే మైండ్ లో పెట్టించుకోను నా పని అదే. ఓకే అంతే. సో ఇట్లనే మీ క్వశ్చన్ తెలుసా? నాగార్జున గారి ఏజ్ తెలుసా? ఏజ్ ఎంత? 65 అంటారు. మీ ఏజ్ ఎంత? 45. సో నాగార్జున చిన్న వాళ్ళు ఇంకా. సో అయినా సరే కానీ నాగార్జున ఇన్స్పిరేషన్ తీసుకొని నాగార్జున గెటప్ చేస్తున్నాం. సో ఏం చెప్పదచ్చు మెయిన్ గా మిమ్మల్ని నాగార్జున గారితో పోలుస్తున్నాం కాబట్టి నాగార్జున గారి గురించి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? నాగార్జున గురించి ఏం చెప్తామండి, మనం నాగార్జున కలవాలని ఒక కోరుకోవటం ఉంది, బిగ్ బాస్ కి వెళ్ళాలని కోరుకున్నది. అది టైం రావాలా, టైం వస్తే మనం వెళ్తాం. నాగార్జున కలవాలనుకుంటున్నారు, బిగ్ బాస్ కోవాలనుకుంటారు, సినిమాలు కూడా ఏమన్నా వెళ్ళాలనుకుంటారా? సినిమా గురించి అంటే మన అదృష్టం పెట్టి వస్తుంది సార్. మన బలిని వెళ్ళే అంత అవకాశం మనల్ని చుట్టూ తిరగాలి అక్కడ. దేవుడి దయ వల్ల ఆ సందీప్ గారి వల్ల మనకు సినిమా అవకాశం ఇచ్చారు. ఒక సెల్లా చూసి సార్ నాగార్జున అంటున్నారు చంపిల్లని సినిమా అవకాశం ఇచ్చారు. రాజు కనకాల కొడుకుతోని అంటే ఒకటి నా దాంట్లో ఏం చూసారు తెలదు అతను సందీప్ గారు. నిజంగా నమస్కారం పెట్టాలి. చిన్నోడైనా పర్లేదు మంచికి తీసుకొచ్చి మంచి క్యారెక్టర్లు చేయించారు డైరెక్టర్. ఇప్పుడు మీ అనకాపల్లి మీ ఊరు కదా, సో అనకాపల్లిలో ఫేమస్ వ్యక్తి ఎవరంటే మీరేనా? నాగార్జున అంటే మనోజ్ సార్, జూనియర్ నాగార్జున అంటే. ఓకే ఇంకొక అబ్బాయి ఉన్నాడు అతను వేరే క్యారెక్టర్ చేస్తుంటే. సో సాగర్ గారు నేను అడగదలుచుకున్న విషయం ఏంటంటే ఇప్పుడు మీరు చాలా ఈవెంట్స్ వెళ్తుంటారు కాబట్టి ఎంతవరకు తీసుకుంటారు అమౌంట్? 5,000 ఇస్తారండి సార్. 5,000 వస్తే 10,000 ఇస్తారు సార్. ఓకే మీరేమో జూనియర్ నాగార్జున, ఇప్పుడు మరి మీ యొక్క జీవనం ఎలా సాగుతుంది? మీరేమో ఆర్టిస్ట్ అంటారు, అవునా కాదని ఆర్టిస్ట్ అంత రాదు అమౌంట్, మరి మీరు ఎట్లా జీవిస్తున్నారు? నేను ఈవెంట్లు చేస్తాను సార్. ఈవెంట్లుగా చేస్తుంటే ఆల్రెడీ బిల్డింగ్ కాంట్రాక్ట్ తీసుకుంటా. బిల్డింగ్ కాంట్రాక్ట్ కుర్రోలు చేస్తాను. ఓకే బిల్డింగ్ కాంట్రాక్ట్ సార్ అని ఇల్లు కడుతుంటారా? సీలింగ్ చేయించడం, పెయింటింగ్ చేయించడం అది. సో సార్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే మీరు సెటిల్మెంట్ కూడా చేస్తారంట, ఏదో లీడర్ కూడా అంట బయట టాక్. అంటే మీరు ఏమైనా రాజకీయంలో మీకు ఏమైనా పలుకుబడి ఉందా? సార్ నేను రైట్ ఇన్ఫర్మేషన్ లో అనకాపల్లి వైస్ ప్రెసిడెంట్ చేస్తుంటున్నాను. రైట్ ఇన్ఫర్మేషన్ తను వైస్ ప్రెసిడెంట్ ఇక్కడ అనకాపల్లిలో వైస్ ప్రెసిడెంట్ రైట్ ఇన్ఫర్మేషన్ చేస్తాం సార్. ఓకే అది మనం చేస్తుంటే మన జనాలకి సేవా కార్యక్రమం చేస్తుంటాం. నాకు నచ్చిన వాళ్ళకి ఎవరు ఉంటే బాగా పూర్తి ఉదు తుప్పాన కూడా టన్ను బియ్యం పెంచి పెట్టాను సార్. ఓకే మీరేమో చాలా స్మూత్ మాడుతున్నారు. బయట ఏంటంటే మీరు సెటిల్మెంట్ చేస్తారు, దందా మీకు చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది అని చాలా మంది అంటారు. అది నిజమా కదా? అలాంటి ఏం లేదు సార్. మీరు రౌడీనా కదా చెప్పండి. కాదు సార్. కదా నిజంగానే ఒక సినిమా పిచ్చోడు అనుకోవచ్చా? అంతే మనకి ఇది దేవుడు ఇచ్చిన నాగార్జున దృష్టి నుంచి సార్. మనకి ఏంటంటే సార్ ఈ స్థాయికి వచ్చామంటే సార్ని చూసే
సార్ ఇన్స్టాగ్రామ్ లో కూడా మనం అంటే మంచి అభిమానులు ఉన్నారు సార్. ఎందుకంటే వాళ్ళ వల్ల మనకి తక్కువ టైంలో హైలైట్ అయ్యాయి. ఇంకోటి ఏంటంటే టిక్ టాక్ లో కూడా ఎక్కువ ఉంది మనకి. మరి ఇన్స్టాలో మనం ఏ వీడియో చేస్తా, అన్నమయ్య చేస్తారా, ఏ చేస్తారా, ఏ వీడియోకి అని చూస్తుంటారు జనాలు. మన కాసి అందరికీ తెలుసు. ఒక్కొక్కసారి ఏంటంటే ఒక్కొక్కరిని తయారు చేయకండి నాగార్జున గారు, మీరు మంచి మీకే ఎన్నిపోటీ పరుస్తారు చాలా మంది, చాలా జాగ్రత్త పెట్టాలని అడుగుతుంటారు సార్. సాగర్ మీకు పెళ్ళైందా? పెళ్లి అయిపోయింది సార్. ఎంతమంది పిల్లలు? ముగ్గురు ఆడపిల్లలు, ఒక బాబు అండి. 8th క్లాస్ లో మ్యారేజ్ అయిపోయిందండి. మీకు 8th క్లాస్ లో మ్యారేజ్ అయింది. ఓకే. ఇప్పుడు మీ పిల్లలు స్కూల్కి వెళ్తే మీరు వాళ్ళని డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రిన్సిపల్స్ గానీ మాకు స్కూల్కి ఒకసారి రండి, ఈవెంట్కి రండి అని అడుగుతారు ఎప్పుడన్నా? సార్ అన్ని అడిగితే ఇంకోటి జనవందనం కాలు పిలుస్తుంటారు సార్. జనవందనం కూడా స్టేషన్ లో అంటే ఎస్సీఆర్ మంచి పరిచయం ఉంటారు, అందరూ మంచిగా వివరిస్తారు సార్. మనం అంటే మనం మంచి ఒక బ్యాక్ మెయిల్ చేసే క్యారెక్టర్ కాదు కదా మందే, ఒక సాయం చేసే మందే అది సార్. అంటే నాగార్జున యాక్టింగ్ కాదు, నాగార్జున జీవించాలనుకుంటున్నాం అంటే నాగార్జున ఏం కాదు సార్. మనం ఏంటంటే మనం అతను పెట్టి మనం చేస్తున్నాం, ఆర్టిస్ట్ గా స్టేజ్ డాన్స్ లో చేస్తున్నాం. ఒక మన పేదరికం నుంచి నాకు ఎన్నో కష్టాలు పడి వచ్చాను సార్. నాకు మా ఊరు 10 మంది మా కుటుంబం, ఒక కమ్మలింట్లో ఉండి అలా ఉండి ఒక ఇల్లు కారిపోయి అలా కారిపోతుండే ఒక ఇల్లు కట్టుకున్నాం. అంటే మనకు మా దేవుడు ఇచ్చిన అవకాశం. మనం ఏదో పెద్ద స్థాయికి ఏదో ఇది అవసరం లేదండి. ఏంటంటే దేవుడు మనల్ని ఒక స్థాయికి తిన్నందుకే నోట్లేదు సార్. దేవుడు ఇచ్చిన అవకాశం అనేది. ఎందుకంటే ఈ స్థాయికి వచ్చామంటే అతను దేవుడే మనకి ఇచ్చిన అవకాశం ఉంది. అన్ని ఆర్ట్లు ఇచ్చారు మనకి. ఒక ఆర్టిస్ట్ గా చేస్తాను, మరి డాన్సర్ గా చేస్తాను, అంత మంచితనంగా ఉంటుంది మన పని. ఓకే. అది ఓకే. ఇప్పుడు సాగర్ గారు మీకు ఇన్స్టాగ్రామ్ 1,00,000 వరకు ఉన్నారు ఫాలోవర్స్. దాంట్లో ఒక పెద్ద సెలబ్రిటీ మిమ్మల్ని ఫాలో అవుతున్నాడు అని మా దాకా వచ్చింది. ఆ సెలబ్రిటీ ఎవరు, ఆయన పేరేంది చెప్తారా మా కోసం? నాకు ఐడియా లేదు సార్. అదే మిమ్మల్ని ఒక ఫాలో అవుతున్నారు ఒక వ్యక్తి, ఆయన డైరెక్టర్ మన ఎవరైనా అదండి మంచి పేరండి, సందీప్ గారు సార్. సందీప్ గారు చూసి నాకు సినిమా ఇంకో సినిమా కూడా ఇస్తానన్నారు మీరు. సందీప్ గారు నా వీడియో చూసి కారులో చూసి వెంటనే రప్పి మరి అతనికి ఏమి కనపడ్డానో తెలియదు, నా ఆర్ట్ ఏం కనపడే తెలియదు. అంత స్థాయికి పిలుచుకొచ్చి సందీప్ గారు నాకు ఇచ్చారంటే నిజంగా గ్రేట్ అండి. చిన్నోడైనా సరే మనం స్టూడియోలోకి వెళ్తాడు కూడా నమస్కారం పెట్టాడు నాకు, సార్ నమస్కారం. ఇంకా అలాంటి అనకూడదు కానీ అలాంటి డైరెక్టర్లు ఉన్నారు సార్. ఏంటంటే మన పెద్ద డైరెక్టర్ అని కాళ్ళ దగ్గర అది కరెక్ట్ కాదు. కింద స్థాయిలో ఎంతమంది ఉన్నారు అందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఆర్టిస్ట్ గా సినిమాలు చూపిస్తాను సందీప్ గారు. కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ గారు మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ మీకు మెసేజ్ చేసి ఇప్పుడు మొగ్లీ అనే సినిమాలో రాజీవ్ కనకాల కొడుకు సినిమాలో మిమ్మల్ని పెట్టారు సార్. సో అది ఎలా ఫీల్ అవుతున్నా, అనుభూతి ఎలా ఫీల్ అవుతుంది? చాలా ఆనందం ఫీల్ అవుతుంది సార్. ఏంటంటే మంచి క్యారెక్టర్ ఇచ్చారు, 5 నిమిషాలే మంచి క్యారెక్టర్ ఇచ్చారు సార్. ఒక అదే మంచిగా అనుకుని ఎలా ఉండవచ్చు తెలుసుకోవచ్చా? ఆ క్యారెక్టర్ ఏం తెలుసుకోవచ్చా? చెప్పకూడదు తెలియదు సార్. అంటే సినిమాలో హీరోగా ఉంటాను సార్. ఓకే. అంటే మొగ్లీ సినిమాలో సినిమా హీరో అంటే హీరో అంటే సినిమాగా తీస్తుంటారు. సినిమాలో ఒక 5 నిమిషాలు హీరోగా కనపడతాను అంటే. ఓకే. డూబ్ లాగా అనిపించబోతున్నా. ఇదే నాగార్జున గెటప్? గెటప్ ఏం కదా సార్, హీరో హీరో అంతే. నాగార్జున కనపడతాం, నాగార్జున కనపడతాం సార్. ఎలా ఉంటే ఆ హీరోలో నాగార్జున కాదండి, అలా చేశారు. ఇంకా రాజుల గెటప్ లో తీశారు సార్. రాజుల గెటప్ లో ఒక సినిమాలోనే కనబడతాను. అంటే గంట పెట్టుకొని చూపిస్తారు బాగా 5 నిమిషాలు. అది కూడా చాలా చక్కగా తీశారు సార్. మరి సినిమా మొత్తం చాలా బాగుంటది. డైరెక్టర్కి నిజంగా దండం పెట్టాలి సార్. ఏంటంటే మనం ఎక్కడో 5 మూలలు ఉన్న వాళ్ళు తీసుకొచ్చి మనల్ని ఇక్కడ చాలా మంది ఫోన్ చేస్తారు జన్ మీరు పట్టించుకోవాలి. అదే సినిమాకి వెళ్ళాలని నాకు ఇష్టం లేదు. నేను సినిమా కంటే సెల్ల చాలు సార్, మనం చాలా మంది చూస్తారు. ఓకే. అంటే కలర్ ఫోటో అప్పుడు తను అంటే కరోనా టైంలో ఆ సినిమా రిలీజ్ చేసి ప్రపంచం చూపించుండు, సినిమాలు కంటెంట్ ఉంటే రండి అన్నట్టు తను చూపించిండు. తర్వాత తను యాక్టర్ గా సినిమాలు చేశాడు, డైరెక్టర్ గా చేస్తున్నాడు. ఇప్పుడు కొన్ని మేబీ ఆయన హీరో కావాలని చాలా మంది కోరుకుంటారు. సో అట్లాంటి వ్యక్తితో నీకు అవకాశం దొరికిందంటే ఆశమాష కాదు. ఇంతకు మీరు ఏం చెప్పారంటే నాకు 3 కళలు ఉన్నాయి, ఒకటి బిగ్ బాస్ కోవాలి, ఇంకోటి నేను హీరో సినిమాలకు పోవాలని అన్నారు. సో ఇప్పుడు సినిమాలకు కూడా అవకాశం వచ్చి అయిపోయింది. ఇంకా నాగార్జున కలవాలనుకుంటారు. ఒకటి నాగార్జున కలవాలి, బిగ్ బాస్ కోవాలి, సినిమాలు చేయాలన్నారు. సినిమా అయిపోయింది. ఇంకా 2 మిగిలిన ఏదంటే ఒకటి బిగ్ బాస్కి వెళ్ళడం, నాగార్జున కలవడం. సో ఇవి కూడా నెరవేరుతాయని మీకు నమ్మకం ఉందా సార్? టైం పడుతుంది సార్. టైం ఏదైనా టైం ఇప్పుడు మన సినిమాకి వస్తాం అనుకున్నాం ఏంటండి, అది దేవుడు అలాగా మనల్ని చూపించి ఆ టైంకి వచ్చి టైం రావాలి సరే. చాలా మంది అంటారు నన్ను, ఎంతమంది అయితే బొంబాయి నుంచి ఫోన్ చేశాడు ఒక అతను, అతను చేసి నాగార్జునకి ఎప్పుడైనా కలిసారు మీరు, మిమ్మల్ని చూస్తే
సార్ మనం వెళ్ళడానికి జనాలు ఉంటారు, మళ్ళీ పట్టించుకుంటారు, అతను టైం రావాలేదండి సార్ అని నేను అన్నాను సార్. అదే. సో మీరైతే నేను ఒక మీది ఇంటర్వ్యూ చూసిన ఆగస్ట్ లోపు నేను నాగార్జున కలుస్తా అన్నారు. మరి ఇప్పుడు ఆగస్టు అయిపోయి సెప్టెంబర్ లో అడుగు పెడుతున్నాం, మరి కలిసారా? నాగార్జున అంటే మనం నాగార్జున పుట్టినరోజుకి వెళ్దాం అనుకోండి సార్. ఆ రోజు నాకు ఈవెంట్ ఉంది రాజమండ్రిలో. ఓకే. ఆ ఈవెంట్ రోజే నేను నాగార్జున పుట్టినరోజు అక్కడే చేశాను సార్. ఓల్డేజ్ లో భోజనాలు పెట్టడం చేశాను సార్. ఓకే సాగర్ గారు, ఇంకోటి ఏంటంటే నాగార్జున వాళ్ళ కొడుకు నాగ చైతన్య వాళ్ళ పిఏ మీకు ఫోన్ చేశాడు అన్నట్టు ఒక దగ్గర నేను విన్నాను, అది నిజమా? లేదు సార్, చేయలేదు సార్. నిజంగా అవన్నీ రూమర్స్ అనుకోవచ్చా మరి? లేదు సార్. నాగ చైతన్య వాళ్ళ పిఏ మీకు ఫోన్ చేశాడా లేదా? లేదు సార్, ఐడి చేశారో లేదు తెలియదు, ఐడి లేదు సార్ నాకు. సాగర్ గారు, మీరు నాగార్జున గెటప్ లో ఉన్నారు కాబట్టి మీరు అవునాను కాదన్నా చాలా మంది వాళ్ళ అభిమానులు అభిమానిస్తుంటారు, ఎన్నో షోస్ పిలుస్తూ ఉంటారు. ఇప్పటి వరకు మీరు ఎన్ని షోస్ చేశారంటే ఏం చెప్తారు? చాలా షోస్ చేశాను. చిన్నప్పుడు పెట్టి అదే స్టేజ్ ప్రోగ్రామ్ ఎక్కువ సార్. స్టేజ్ ప్రోగ్రామ్ ఎక్కువ, స్టేజ్ ప్రోగ్రామ్ చాలా చేశానంటే. చాలా చాలా అంటే చిన్నప్పుడు పెట్టి అదే పని, స్టేజ్ ప్రోగ్రామ్ చేయడం, ఒక ఆర్టిస్ట్ గా బొమ్మలు వేయడం, అది చేశాను. ఓకే. మీరు బొమ్మలు వేస్తారు, మళ్ళీ నాగార్జున లాగా యాక్టింగ్ కూడా ఇస్తారు, షోస్ కూడా ఇస్తారు, సెటిల్మెంట్ కూడా ఇస్తారు. సెటిల్మెంట్ కాదు సార్, అంటే చిన్న చిన్న తగులు ఉంటే పిలుస్తారు మళ్ళీ. అంటే ఊర్లో ఏమన్నా అంటే మీరు పోయి డీజే అంటే తగులు లేకుండా గొడవ లేకుండా చేయడం. అంటే మీరు ఏంది రాజకీయాలకు పోమంటారు? రాజకీయం కదండి, వైసీపీగా చేసేవాడిని. మండల వైసీపీలో కూడా నాయకులుగా చేసేవాడిని. లేదు కదా, మండల లీడర్ గా చేశాను. Like, share and subscribe LG TV. Thank you. LG TV की like, share, subscribe చేయండి. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.